వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే ఇక అక్షిత ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా ఉషాని ఇంకా బ్యాట్ చేసి ఇంట్లో నుంచి మళ్ళీ ఆంటీ చేతే గెంటించాలి అని చెప్పి ఇక అనుకొని ఉష ఏమో ఏదో జ్యూస్ ప్రిపేర్ చేసి హాల్లోకి తీసుకొస్తూ ఉంటుందన్నమాట ఉష. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తూ ఉంటుంది సుమలత. ఇక ఇదే రైట్ టైం ఆంటీ మీద ఈ ఉష జ్యూస్ పడేసేలాగా ఆంటీతో తిట్టించేలాగా ఏదో ఒక రకంగా ప్లాన్ చేయాలి అని చెప్పి అక్షిత అలా అనుకుంటుందన్నమాట. ఇక ఉష ఏమో కిచెన్లో నుంచి జ్యూస్ ట్రేలో తీసుకొస్తూ ఉంటుంది. ఇక ఉష గమనించదనమాట. ఇక అక్షిత మెల్లగా కాలు అడ్డు పెట్టడంతో ఉష కాలు తట్టుకొని ఇక కరెక్ట్గా జ్యూస్ వెళ్ళి సుమలత శారీ మీద అంతా పడిపోతుంది. ఇక పడంగానే ఒక్కసారిగా సుమలత షాక్ అయిపోతుంది. ఇక ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పి సుమలత గట్టిగా అరవడంతో ఇక హాల్లోకి అందరూ వస్తారనమాట. ఇటు బామ్మ, చంటి అందరూ ఇక తిను, చందు, అలాగే బయట నుంచి అప్పుడే పల్లవి, చరణ్ వీళ్ళు కూడా వస్తారనమాట. ఇక అక్షిత ఓవర్గా రియాక్ట్ అయిపోయి, ఏంటి ఆంటీ శారీ చూసావా ఎంత ఇదిగా పాడు చేసేసా, కళ్ళు నెత్తి మీద ఉన్నాయా నిన్ను అని చెప్పి అక్షిత వచ్చి ఉష చంప పగలు కొడుతుంది. ఇక ఉష ఏమో బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి, ఏయ్ ఏంటి అసలు నీకు అసలు ఏం రైట్ ఉందని ఉషా మీద చేయి చేసుకున్నావు, ఉషాని ఎందుకు కొట్టావు అనగానే ఆంటీ శారీ పాడైపోయింది కనిపించట్లేదా అని చెప్పి అంటుంది అక్షిత. ఇక అప్పుడు పల్లవి, చూడు అక్షిత, ఆంటీ శారీ మీద జ్యూస్ పడేయడం తప్పే కాదనట్లేదు, తనది పొరపాటున చేసింది, దానికి నువ్వు ఇంత ఇదిగా శిక్ష వెయ్యాలి అన్నట్టుగా చంప పగలు కొట్టడం అనేది చాలా తప్పు అని చెప్పి అంటుంది పల్లవి. సో ఇంతే అండి ప్రోమోలో జరిగింది. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.